తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామనాథపురంలో 2 కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు, మరో 7గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలపైన వారిని హాస్పిటల్కి తరలించారు. రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. మృతుల్లో 4 మన ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాకు చెందిన అయ్యప్ప స్వామి భక్తులుగా గుర్తించారు. రైట్, ఘటనపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఏ సమయంలో జరిగింది ఇది? అర్ధరాత్రి, తెల్లవారుజామున? అతి వేగం కారణం అయి ఉండొచ్చా? సో ప్రస్తుతం ఆ కుటుంబాలకి సమాచారం అందింది అని అయితే మనం యుగంధర్ అందించిన రిపోర్ట్ ద్వారా చూసాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బాడీస్ ఎక్కడ ఉన్నాయి ప్రస్తుతం? హరి, తమిళనాడు రాష్ట్రంలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ యొక్క దత్తి రాజేరు మండలానికి సంబంధించినటువంటి అయ్యప్ప భక్తులు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు అయితే కోల్పోయారు. ఏదైతే శబరిమల వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఏదైతే రామేశ్వరం దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ యొక్క రామనాథపురం సమీపంలో ఉన్నటువంటి కీలకరే పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఆగి ఉన్నటువంటి ఒక కారును బలంగా ఈరోజు తెల్లవారుజామున ఢీకొట్టడంతో అయ్యప్ప స్వామి భక్తులు 4 అక్కడికక్కడే కోల్పోయారు. మార్గ మధ్యంలో రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఏదైతే తీసుకువెళ్తూ ఉన్న సమయంలో ఒకరు చనిపోవడం జరిగింది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి మరో 7గురు అయితే ప్రస్తుతం రామనాథపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రజెంట్ వారంతా కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీరంతా కూడా 40 రోజుల పాటు అయ్యప్ప దీక్ష బూనినటువంటి వీరు శబరిమల ఎక్కువ అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్ళి దర్శనం చేసుకుని ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఇతర పుణ్యక్షేత్రాలను తిరిగి వస్తూ ఉండడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రామేశ్వరానికి వెళ్తూ ఉండగా ఈ యొక్క కీలకరై సమీపంలో పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోనే ఈ యొక్క ఆగి ఉన్నటువంటి ఒక కారును వీరు ప్రయాణిస్తున్నటువంటి వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన ప్రాంతంలో వీరంతా 4 చనిపోవడం జరిగింది. మిగిలినంగా తీవ్రంగా గాయపడిన వారందరినీ కూడా రామనాథపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రజెంట్ అయితే వారందరినీ చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లాకు సంబంధించి దత్తి రాజేరు మండలానికి సంబంధించి కొమరపు కొత్త వలస గ్రామం కావచ్చు, కొమరవెల్లి గ్రామానికి సంబంధించిన వారిగా ప్రాథమికంగా అయితే గుర్తించారు. వీరందరికీ కూడా ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో గాయపడ్డ వారికి అయితే మెరుగైన వైద్యం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రత్యేక చొరవ తీసుకుని ఏదైతే రాష్ట్రం కాని రాష్ట్రం పక్క రాష్ట్రంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడం, చెన్నైకి 532 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క రామనాథపురం ఉండడం జరిగింది. ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి తీసుకురావాలంటే కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని తక్షణ సహాయం అందించాలి.